హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. మరి ముఖ్యంగా డిఎడ్ ఫస్ట్ ఇయర్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ మనకు www.bsc.telangana.gov.in పోస్ట్ చేయడం జరిగింది. చాలామంది రిజల్ట్స్ తీసుకోవడం జరిగింది. చూసుకున్న తర్వాత మరి ఇక్కడ కొందరు అభ్యర్థులు నాకు మెసేజ్ చేయడం జరిగింది. సార్, రీకౌంటింగ్ అంటే మార్క్స్ తక్కువ వచ్చాయన్న ఆలోచన ఉన్న వాళ్ళు, స్కోర్ తక్కువ వచ్చినా లేదా ఫెయిల్ అయినా అనుకున్న వాళ్ళు రీకౌంటింగ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి కూడా డేట్ నేను ప్రీవియస్ వీడియోలో పెట్టడం జరిగింది, August 28 అని చెప్పడం జరిగింది. సో మరి రీకౌంటింగ్ ఉంటుంది, రీవాల్యుయేషన్ ఉండదు, నేను క్లియర్గా చెప్పాను. ఎందుకు రీకౌంటింగ్ ఉంటుందంటే, ఎక్కడ అంటే మనకు ఒక సంశయం ఉంటుంది, మనం బాగా రాసాము, మార్క్స్ రాలేదు అంటే మరి మార్క్స్ కరెక్ట్గా మరి వేసిన తర్వాత కౌంట్ చేయలేదు కానీ కావచ్చు అని మన డౌట్ వస్తుంది. సో డెఫినెట్గా రీకౌంటింగ్ పెట్టుకోవచ్చు. పెట్టుకున్నప్పుడు కూడా సందర్భాలు ఉన్నాయి, చాలాసార్లు పెరిగిన అవకాశాలు ఉన్నాయి. మరి ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే అంటే పర్సంటేజ్ తీసుకుంటే 100లో ఒక 10% పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు జరుగుతుందంటే, మీ పేపర్ వాల్యుయేషన్ చేసిన తర్వాత ఎవరైతే అసిస్టెంట్ ఎగ్జామినేషన్ వాల్యుయేషన్ చేస్తారు, తర్వాత వారిపైన ఒకరు ఉంటారు, చీఫ్ ఎగ్జామినేషన్ వాల్యుయేషన్ చేస్తారు, తర్వాత మార్క్స్ పోస్ట్ చేసిన ఏవైతే ఉంటాయో వాటిని కౌంట్ చేసి చెక్ చేసే స్పెషల్ అసిస్టెంట్ ఉంటారు. వీరు ముగ్గురు దాటి కూడా మార్క్స్ కౌంటింగ్లో తప్పు ఉండకపోవచ్చు, అయినా స్కోప్ ఉంటుంది, అక్కడక్కడ అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఒత్తిడిలో కావచ్చు, సమయాభావం వల్ల కూడా మార్కులు మనం అనుకున్నవి రాకపోవడం, అది కౌంట్లో తప్పు వేయడం జరుగుతుందన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి మీకు అందరికి కాన్ఫిడెన్స్ ఉంటేనే రీకౌంటింగ్కి వెళ్ళండి. సో రివాల్యుయేషన్ అన్నది ఉండదు, అంటే మళ్ళీ మీ పేపర్ని పిలిపించి మళ్ళీ వ్యాలిడ్ చేయడం అనేది జరగదు. కాబట్టి ఒకసారి మీరు క్లియర్గా ఆలోచించుకోండి. మరి మేము రీకౌంటింగ్ పెట్టుకుంటాం అన్నది. రీకౌంటింగ్ పెట్టుకోవాలంటే చాలామందికి ఒక డౌట్ వస్తుంది, సార్ మరి రీకౌంటింగ్ ఎలా పెట్టుకోవాలి, దానికి ఏదైనా ఫామ్ ఉంటుందా, ఎగ్జామినేషన్ ఫామ్ ఉంటుందా? మామూలుగా అయితే మనం ఎగ్జామినేషన్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ సంబంధించి మీ కాలేజ్ వాళ్ళు మీ యొక్క ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో వాటిని ఆన్లైన్ చేస్తారు. కానీ ఇప్పుడు రీకౌంటింగ్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే, మీరు పేపర్కి ఫర్ ఎగ్జాంపుల్ 250 ఉందనుకోండి, నాకు తెలిసినంత 250 ఉంటుంది. ఒకసారి bsc.telangana.gov.in చూడండి. సో 250 రూపీస్ చాలాన్ కట్టేసి, పెరగచ్చు తగ్గొచ్చు, చాలాన్ కట్టండి. చాలాన్ కట్టిన తర్వాత ఏం చేస్తారంటే, మీరు మీ కాలేజ్ నుంచి పంపించుకోవచ్చు, లేదా అది అఫీషియల్గా ఉంటుంది, లేదా మీరు డైరెక్ట్గా బోర్డుకు పంపించుకోవచ్చు. సార్ బోర్డుకి ఎట్లా పంపిస్తాం సార్ అంటే, ఒకటి కాలేజ్ నుంచి పంపిస్తున్నట్టయితే మీ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే డీజీకి అడ్రస్ చేస్తారు, టు ద డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్. సో మేము ఫలానా విద్యార్థులు రీకౌంటింగ్ ఆప్ట్ చేస్తున్నారు కాబట్టి వారి కంటే చాలా నంబర్ ఇది అని చెప్తూ 10 మంది ఉంటే 10 మంది రీకౌంటింగ్ పంపిస్తారు. లేదా మీరు సింగిల్గా రీకౌంటింగ్ పంపించుకోవాలి అంటే మీరేం చేయాలి అంటే, మీరు చాలాన్ కడుతూ డీజీకి ఒక అప్లికేషన్ లెటర్ రాస్తూ టు ద డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, సార్ మేము సో అండ్ సో సబ్జెక్ట్ సంబంధించి రీకౌంటింగ్ కోసం అప్లై చేస్తున్నాము, దానికి సంబంధించి చాలాన్ కట్టాము, సో చాలాన్ నంబర్ ఇది, సో మరి దయచేసి మా యొక్క ఏవైతే పేపర్స్ ఉన్నాయో ఫలానా పేపర్ మేము అడుగుతున్నాం రీకౌంటింగ్, సో ఆ పేపర్ రీకౌంటింగ్ చేయండి అని చెప్తూ మీరు కింద యువర్ సిన్సియర్లీ సో అండ్ సో మీ పేరు, హాల్ టికెట్ నెంబర్ పెట్టండి. సో హాల్ టికెట్ నెంబర్ పెట్టడం మర్చిపోవద్దు. సో హాల్ టికెట్ నెంబర్ పెట్టినట్టయితే మీకు ఈజీగా ట్రేస్ అవుట్ అవుతుంది. ఇక్కడ ఒకటి గమనించాలి, హాల్ టికెట్ నెంబర్ ద్వారా మీకు ట్రేస్ అవుట్ అవుతుంది. అయితే దాని వెనుక చాలాన్ కూడా పెట్టాలి. ఏదైతే ట్రెజరీ చాలాన్ కట్టారో అది కూడా పెట్టినట్టయితే దాన్ని చూసుకొని వారు మీ యొక్క పేపర్ సంబంధించి డీటెయిల్స్ తీసి వారు ఏం చేస్తారంటే రీకౌంటింగ్ అంటే దానికి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో సెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారము ఎవరైతే సంబంధిత అధికారులు ఉంటారో వారు రీకౌంటింగ్ చేస్తారు. ఇది ఇక్కడ రీకౌంటింగ్ చేసినాక సార్ మాకు ఎట్లా తెలుస్తుంది అంటే, మీరు ఏం చేయాలంటే మీ అప్లికేషన్ ఫామ్ ఏదైతే పంపిస్తున్నారో దాంతోపాటు, అంటే పర్సనల్గా మీరు అప్లై చేసినప్పుడు, ఒకవేళ కాలేజ్ నుంచి అప్లై చేసినట్టయితే ఒక 10 మంది ఉంటే కాలేజీకి రిప్లై వస్తుంది, సో అండ్ సో వాళ్ళకి రీకౌంటింగ్లో మార్కులు పెరిగినాయి పెరగలేదని. పర్సనల్గా మీరు అప్లై చేసినట్టయితే ఏమవుతుందంటే, మనం ఏమంటున్నామంటే ఒక ఎన్వలప్ కవర్ పెట్టమంటే, ఒక బ్రౌన్ కవర్ పెట్టి సెల్ఫ్ అడ్రస్, మీ అడ్రస్ రాసి పెట్టండి, మీకు
దాన్ని బట్టి ఒకవేళ మీ పెరిగినే లేనివి అన్న విషయాలకు సంబంధించి డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామ్ నుంచి మీకు మీ యొక్క సెల్ఫ్ అటెస్ట్ ఎన్వలప్లో ఎన్హాన్స్ అయిన మార్క్ పెరిగినా లేవన్నది మీకు చేరుతుంది. సో కాబట్టి రికౌంటింగ్ చేయాలనుకుంటే 28 లాస్ట్ డేట్ ఉంది. సంబంధిత ఫీజు కట్టి చాలాన్ కట్టండి, ట్రెజరీలో చాలాన్ కట్టి అప్లై చేయండి. సో హోప్ అంటే అందరికి కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నేను రాశాను కానీ రాలేదు, మార్క్స్ సరిగా రాలేదు, కౌంటింగ్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉండొచ్చు అనే ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి మీ సంశయాన్ని తీర్చుకోవాలంటే మరి రికౌంటింగ్ మీరు యూ కెన్ అప్లై. సో ఐదర్ కాలేజ్ నుంచి అఫీషియల్ ప్రొసీజర్ లేదా పర్సనల్గా మీరు కూడా కట్టి పంపించవచ్చు. సో ఇది ప్రాసెస్ రికౌంటింగ్కి. హోప్ దట్ మరి రికౌంటింగ్ పెట్టుకున్న ఆలోచన అందరు విద్యార్థులు కూడా డెఫినెట్గా విల్ గో ఫర్ దాట్. సో మరి హోప్ దట్ మీరందరూ కూడా మరి ఎవరికైతే మార్క్స్లో వ్యత్యాసం ఉందో మరి ఇది చూసిన తర్వాత యూ విల్ గో ఫర్ రికౌంటింగ్ and utilize the service of the DG. So thank you for watching. Signing off, your Dr. Kola. Bye bye.